హలో అండి. వెల్కమ్ టు వింటేజ్ స్పైసెస్. ఈరోజు నేను క్యాప్సికమ్ పచ్చిశనగపప్పు మసాలా కర్రీ చేస్తున్నా అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీనికోసం అయితే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కర్రీకి కొంచెం ఎక్కువే పడుతుందండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 2 ఎండుమిర్చి వేసుకోవాలండి. ఇంకా ఎలాంటి పోపులు వేయాల్సిన అవసరం లేదు. వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ఫ్రై చేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నేనైతే 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నా అండి. చూడండి, ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాయి కదా. ఇందులోనే 2 గంటల పాటు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు అనేది వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని ఇంకో 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక కర్రీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుతూ మూత పెట్టి లో ఫ్లేమ్లో ముక్కలు అనేవి మెత్తగా మగ్గించుకోవాలండి. చూడండి, క్యాప్సికమ్ అనేది మంచిగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. నేనైతే 4 టమాటాలు తీసుకున్నా, మీడియం సైజువి. ఈ టమాటాలను కూడా ఇంకో 2 నిమిషాలు మూత పెట్టి మెత్తగా మగ్గించుకోవాలి. ఈలోపు మనం మసాలా పేస్ట్ అనేది రెడీ చేసుకుందామండి. దీనికోసం ఒక స్టార్ ఫ్లేవర్, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, ఏలకులు, లవంగాలు, అలాగే జాపత్రి, పచ్చి కొబ్బరి, అల్లం వెల్లుల్లి, ఒక 1 స్పూన్ వరకు ధనియాలు, హాఫ్ స్పూన్ వరకు గసగసాలు వేసుకోవాలండి. వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. కన్ఫర్మ్గా గసగసాలు వేసుకోవాలండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూడండి, ఈలోపు మనకి ముక్కలు అనేవి మంచిగా మగ్గిపోయాయి కదా, టమాటా కూడా. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ వరకు కారం పొడి, అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు వీటన్నిటిని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి చీలికలు, అలాగే కర్రీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకుని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి, ఆయిల్ అనేది పైకి తేలడం స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి దింపేయడమే అండి. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ కర్రీ అయితే బగారా రైస్ కానీ, బిర్యానీ కానీ, చపాతీ దేంతో అయినా, రైస్ దేంతో అయినా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.